దేవుడు చెప్పాడు ఆ ఆటంకాలు ఇవే ఆటంకాలు. వర్షం ఆటంకం, పరిస్థితులు, మనుషులు, పద్ధతులు, ఇవన్నీ ఇవే ఆటంకాలు అన్నమాట. రాకుండా నా సన్నిధిలో ఒక దినం గడపడం నీకు ఎంతో మంచిదని దేవుడు చెప్పాడు. కానీ అంత మంచిదని చెప్పిన ఆ మాటను మనం విన్నాక ఏం చేస్తాం? రావడానికి ఎంతగానో ప్రయాసపడే పరిస్థితులు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు చదువుకున్న ఒక మాటను చూస్తే 26వ కీర్తనలో 11వ వచనం. అదే 11వ వచనంలో 86వ కీర్తనలో లేఖనము ఈ విధముగా మనకు తెలియవస్తుంది. యెహోవా బోధింపుము, ఆమేన్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏం చేయాలంట? ఏక మనసు, ఏక దృష్టి, ఏక మనసు కలగ చేయము. మరి ఈ మాట మనం కోరుకుంటామా? పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఈ విధంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా తెలియపరుస్తున్నాడైనా? ఆయన నామానికి మనం భయపడేవారిగా ఉండే విధంగా ఏం చేయాలంటే మన హృదయంలో ఏక దృష్టి. అంటే ఎంతమందికి దేవుడు అంటే భయం? మనకి భయం ఉందా లేదా? దేవుడు అంటే భయం ఉందా లేదా? ఉంది కదా. దేవుడు అంటే భయం ఉన్న మనము ఎలా ఉండాలంట? మన హృదయం ఎలా ఉండాలంట? ఏకదృష్టి అంటే ఒకటే దృష్టి, ఒకటే గురి, ఒకటే ఆలోచన, ఒకటే మనసు కదా. ఏకదృష్టి అంటే ఆ రెండు రకాల దృష్టి, రెండు రకాల మనస్సులు, రెండు రకాల తలంపులు, రెండు రకాలైన ఆ పరిస్థితులు దేవుడు అక్కడ చెప్పట్లేదు. నువ్వు నన్ను నమ్మితే నేను సృష్టికర్తని, సమస్తమును కలగజేసిన వాడిని, సమస్తమును నేను సృష్టించాను, సమస్తం మీద అధికారము కలిగిన వాడినని, ఆధిపత్యము కలిగిన వాడినని, నా నామమునకు ఈ సమస్తము లోబడుతుందని నువ్వు నమ్మినట్లయితే, నమ్మిన ఆ నమ్మకానికి తగినట్లుగా నీ హృదయం ఎలా ఉండాలంట? దేవుని యందు ఒకటే దృష్టి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము దృష్టి ఒక్కటే అని దేవుడు చెబుతూ ఏమంటున్నాడట? నీ హృదయంలో నీ దృష్టి దేవుని వైపు అదొక్కటే హృదయంలో పెట్టుకుని నువ్వు జీవించాలి. తప్పితే ఎన్నెన్నో వేరే వేరేగా నీ హృదయానికి చోటు ఇవ్వకూడదు. దేవుడికి తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు. కానీ నీకు ఎంత తెలుసు? నీకు ఒక భక్తుడు అనుకున్నాడంట, ఒక సాక్ష్యం నేను చదివాను, ఒక దగ్గర విన్నాను. భక్తుడు అనుకున్నాడంట, ఒక ఆయన సముద్రం దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడంట. ఒక భక్తుడు, ఇది జరిగింది, నిజంగా జరిగిన సంఘటన. ప్రభువా, నీ కార్యములు ఆలోచిస్తే మాకు ఏమర్థమవుతాయి? నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ పనులు అంతటిని మేము చూస్తే అసలు మాకు ఏమర్థమవుతాయి ప్రభువా? మాకు ఏం తెలుసు, ఇంకేం తెలుసుకోవాలి అని మనసు కలిగి, ఆలోచన కలిగి ఆ సముద్రం ఒడ్డుని కూర్చుని ఆలోచిస్తున్నాడు. దేవుడు బట్టి ధ్యానించుకుంటూ ప్రభావ దేవుడు బట్టి అలాగా ఆలోచించుకుంటాడంట. ఈ లోపల పక్కన ఒక వ్యక్తి, చిన్న బాబు ఏం చేశాడంట, చిన్న ముద్ద తీసుకుని సముద్రంలోకి వెళ్ళి ఆ ముద్రన్న నీళ్ళు తెచ్చి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, చిన్న కట్టుకుంటా బొమ్మలకి సముద్రం కడతారు కదా, ఆ నీళ్ళు తెచ్చి దాంట్లో పోసాడంట. అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడంట, సముద్రం అంతా మహత్యము కలిగిన దేవుణ్ణి నీకు నాకు తెలిసింది ఎంతంటే ఒక ముంత, ఒక చెరుమంత మాత్రమే నీకు నాకు తెలుసు. అర్థమైందండి? దేవుడి యొక్క మహత్యం ఎంతంట? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహత్యము, మహిమ కలిగిన దేవుడు. అంత మహిమ మహత్యము కలిగిన ఆ దేవుడిని కలిగి ఉన్న మనము ఆ దేవుడి గురించి మనకి ఎంత తెలుసు? ఇంత, ఒక గ్లాసు అంత. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు నమ్మితే కనుక అంత మహిమ కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కలిగి ఉండటమే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత
అని చెప్పిన దేవుడి మాటను బట్టి, ఆయన కలిగి ఉన్న ఈ జీవితాన్ని బట్టి ఎలా ఉండాలి, మనం ఎలాంటి జీవితం జీవించాలి? ఎంత సంతోషంతో ఒకటే దృష్టికి పెట్టి ఒకటే మనసును పెట్టి దేవుడు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? జీవించాలి. నీవు ఆ ఏకాగ్ర దృష్టి ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో నిర్ణయించుకోవాలి, నీ మనసులో స్థిరపరచుకోవాలి, నీ మనసులో స్థిరపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో మనం ఏం చేయాలి? వాక్యం అనే విత్తనాన్ని ఏం చేసుకోవాలి? బాగా నాటుకోవాలి. అంటే దేవుడిని బాగా నాటుకోవాలి, వాక్యాన్ని నాటుకోవాలి. నువ్వు ఏకదృష్టి కలిగి ఉన్నావనుకో, ఒక మనసును దేవుడి కలిగి ఉన్నావనుకో, ఏం చేస్తావు? దేవుడు వాక్యం నీలో నాటబడ్డది. నాటబడ్డప్పుడు ఏం చేస్తావా? దాన్ని ఫలింప చేసుకుంటావా? దాన్ని అణిచేసే విధంగా నువ్వు పరిస్థితి చేసుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూస్తే 119వ కీర్తనలో, ఇదే కీర్తనలో 119, 112 చూడండి. నీ కట్టడలను గైకొనుటకు హల్లెలూయా, అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంట. దేవుని యందు నీ హృదయంలో ఆ వాక్యమైన విశ్వాసాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని యందు, దేవుని వైపు ఏకదృష్టి కలిగి నువ్వు జీవించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? నీ హృదయాన్ని లోపరుచుకోవాలి. ఏం చేయాలి మనం? ఏకదృష్టితో, ఒకటే దృష్టితో, ఒకటే మనసుతో, ఒకటే ఆలోచనతో, ఒకటే గురి కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగి పరిగెత్తాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం మన హృదయాన్ని లోపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నీవు మన హృదయాన్ని లోపరుచుకోవాలి. గుర్రం ఎంతగానో పరిగెడుతుంది కదా, గుర్రం వేగం బాగా ఎక్కువ ఉంటుంది అన్న. ఇప్పుడు ఆ వేగంగా పరిగెత్తి ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఏముంటుంది? ఆ గుర్రం మీద కూర్చొని చేతిలో ఏముంటుంది? కళ్ళు లాగా ఆటోమేటిక్ ఎంత వేగంగా పరిగెత్తే గుర్రం అయినా ఆ కళ్ళు అనేది లాగగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్రేక్ వేసే టైం పడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎంత మందిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఏర్పాటులో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ వాక్యం అనే కళ్ళెము కనుక నీ చేతిలో ఉన్నట్లయితే ఏం చేయగలుగుతావు? నువ్వు ఎక్కడ కూడా పడుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడు అంటున్నాడు అక్కడ, ఆయన కట్టడలను గైకొనాలంటే, ఏకదృష్టి కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే, ఆ కట్టడలను, ఆయన ఆజ్ఞల నిబంధనలు మనం గైకొని ముందుకు కొనసాగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని ఏం చేయాలమ్మా? లోపరుచుకోవాలి. హల్లెలూయా. హృదయం అన్నింటికంటే మోసకరమైన బహు ఘోరమైన వ్యాధి. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు, మోసం. హృదయం ఏం చేస్తాను? నిన్ను మోసం చేస్తాడు. నీకు అర్థమవుతుంది కదా? దేవుడు అందుకే మోసము చేసే ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక, మోసపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక, అలా మోసపోకుండా, మోసపోకుండా నీ మనసు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ విశ్వాసానికి తగినట్లుగా ఒకటే గురి కలిగి, ఒకటే మనసు కలిగి నువ్వు ప్రయాణించాలంటే, కొనసాగాలంటే నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండలో కూడా మాట్లాడాడు ఆయన. ద్వితీయోపదేశ కాండ 4వ అధ్యాయంలో హల్లెలూయా, ద్వితీయోపదేశ కాండలో 4వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. అయితే దేవుడు అంటున్నాడు, చాలా శ్రద్ధగా వినడం దయచేసి. మనం దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక రాగలిగాం బిడ్డ, లేదా రాలేము. దేవుడు అంటున్నాడు, అయితే ఏకదృష్టి కలిగి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగి గురి వద్దకు పరిగెత్తి అక్కడ పొందుకోబోయే ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే, అక్కడ నీ కొరకు సిద్ధం చేసిన ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే, ఆ ఏకదృష్టి కలిగి, ఏక మనస్సు కలిగి విశ్వాసం ముందుకు కొనసాగాలంటే నువ్వేం చేయాలి? ఎలా ఉండాలి? దేవుడు చెబుతున్నాడు. ఏం చేయదంట? నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు ఏం చేయాలి? జాగ్రత్త పడు.
నీ హృదయం నుండి తొలగిపోకున్నట్లు నువ్వు జాగ్రత్త పడు. ఏంటంట? నీ జీవిత కాలం అంతా నువ్వు విన్న ఆ మాటని, నువ్వు కన్న ఆ మాటలని, నువ్వు చూసిన ఆ విషయాలని తప్పిపోకుండా, తొలగిపోకుండా ఏం చేయాలంట? నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఏం చేయాలంట? చాలా జాగ్రత్త పడు. తర్వాత హల్లెలూయా, నీ మనస్సును అండర్లైన్ చేసుకోండి. నీ మనస్సును ఏంటంటే బహు జాగ్రత్తగా కాపాడు. ఏం కాపాడుకోవాలి? నీ మనస్సు, నీ హృదయాన్ని బహు జాగ్రత్త. బిడ్డ జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పడు. జాగ్రత్త పడండి అర్థం ఏంటమ్మా? అంతే కదా? అంటే మెలకువగా ఉండు. దొంగ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దొంగలకు అంటే దొంగ వచ్చి దొంగతనం చేసే పరిస్థితులు మనం ఉండకూడదు. వాడు వచ్చి దొంగతనం చేసే విధముగా మనం నిద్రమత్తుగా ఉండకూడదు. బహు జాగ్రత్త. నీ మనస్సును చాలా బహు జాగ్రత్తగా ఏం కాపాడుకోమంటాడు దేవుడు? ఆస్తులు అంతస్తులు కాపాడుకోమంటాడా? మీకు అర్థమవుతుంది కదా పరలోక రాజ్య సంబంధమైన ప్రాముఖ్యం ఏంటో. దేవుని యొక్క ప్రాముఖ్యత ఏ వాటితో అంటే పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి, సృష్టి యొక్క పరిస్థితుల గురించి మీరు చాలా జాగ్రత్తగా విచారణ చేస్తే అర్థం చేసుకుని దేవుడికి ఏం కాపాడమంటాడు? నీ మనస్సును కాపాడుకో బిడ్డ. అంతేగాని ఏమైనా ఆస్తిని కాపాడుకోమన్నాడా? బంగారాన్ని కాపాడుకోమన్నాడా? అలా చెప్పి ఒడిగిపోయి కాదు. అంటే ఒక మనిషికి విలువైంది ఏంటి? ఒక మనిషికి విలువైంది ఏమిటి అనేది ఏం చెబుతుంది పరిశుద్ధ గ్రంథం? ఏంటంట? మనిషికి విలువైంది ఏంటి? ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకుంటే, అక్కడ ఎవరినైనా ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను కనుక పోగొట్టుకుంటే వాడు ఏం సంపాదించాడు? వాడికి ఏమి లాభం? అంటే అక్కడ దేవుడు ఏం సంపాదించుకోమన్నాడు? లోకమంతా సంపాదించుకోమన్నాడా? అయితే ఆ మనిషిని తన ఆత్మ సంపాదించుకోమన్నాడా? ఇది మర్చిపోవద్దు. వినేవారిగానే ఉండి మనం మోసం చేసుకోకూడదు. విన్నదానిని బట్టి అనుసరించకుండా, గైకొనకుండా ఏదో విన్నామా, వెళ్ళామా, వచ్చామా అన్నట్టుగా కాకుండా మనం ఏం చేయాలంట? విని అనుసరించాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ మనసు బహు జాగ్రత్త సుమి. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పడు. నీ ఇంటిని చక్కదిద్దుకో అనే దేవుడు వ్యక్తితో మాట్లాడాడు. ఎవరు? హిజ్కియా. ఎవరినైనా నీ ఇంటిని చక్కదిద్దుకో. హల్లెలూయా. నీ ఇంటిని చక్కదిద్దుకో అనే ప్రవక్తను పంపించి, యెషయా గారిని పంపించి చెప్పినప్పుడు ఆయన దుఃఖపడతాడు. దుఃఖపడినప్పుడు దేవుడు ఇస్తాడు. ఎందుకు సమయం ఇస్తాడు? హిజ్కియా చనిపోయే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు దేవుడు? చనిపోకుండా సమయాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో? తన ఇంటిని చక్కదిద్దుకునే సమయం ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఇంటిని చక్కదిద్దుకోకుండా చనిపోతే ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఇల్లు అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరు? అంతే కదా. ఎబ్రీ పత్రికలో ఉంటుందో మాట మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎబ్రీ పత్రికలో మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎబ్రీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఆఖరి సెంటెన్స్ చదవండి. 6వ చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఇల్లు ఎవరంట? హల్లెలూయా. ఇల్లు ఎవరంట? మనమే. అదేవిధంగా దేవుడు అంటాడు ఆ దేవాలయంలో ప్రవేశించి నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారంటే ఆయన దొంగల గుహగా చేశారంటే ఎవరింటిని? తండ్రి ఇల్లు అంటే మందిరం, దేవాలయం. ఇప్పుడు మరి దేవాలయాన్ని దేవుడు దేని ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? దేవుడు దేవాలయం ఎక్కడుంది? హల్లెలూయా. మనం దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరగరా? దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడని మీరు ఎరగరా? అనడా లేదా? ఇప్పుడు
మనందరం ఎవరు దేవునికి ఆలయముగా కట్టబడుచున్న వారం. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని దేంతో పోలుస్తున్నాడు? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా ఎందుకు చేస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. నాడు హిజ్కియాకి సమయం ఇచ్చాడు ఇంటిని చక్కదిద్దు. అంటే అర్థం ఏంటి? చక్కదిద్దుకోవాల్సి ఏదో అక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు మంచిగా లేని పరిస్థితులు ఏవో అక్కడ ఉన్నాయి ఆయన ఇంట్లో. హల్లెలూయా. ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏవో అక్కడ ఆయనకి ఉన్నాయి కనుక ప్రవక్తను పంపించి ఏం చేశాడు? ఆయన చక్కదిద్దుకోమని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నీ మనస్సు బహు జాగ్రత్త సుమి, నీ మనస్సు బహు జాగ్రత్త, నీ హృదయము చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడు. దేవుని కట్టడలను నువ్వు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని, తెలియపరిచిన వాటిని కొనసాగే విధంగా, వాటిలో నడిచే విధంగా, నువ్వు ముందుకి జీవించే విధంగా నువ్వు ఉండాలంటే నీ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో అదే మాట మనం తెలియపరచాడు. కొన్ని విషయాలు అక్కడ 4వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాటలు ఇవి ఏంటంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనా నీ విశ్వాసాన్ని ప్రేమించాలి. ఏ విశ్వాసాన్ని అయితే నువ్వు విశ్వసిస్తున్నావో, ఏ దేవుడిని అయితే నువ్వు నమ్ముతున్నావో, ఏ సృష్టికర్త నువ్వు విశ్వసిస్తున్నావో ఆయన ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నేడు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి? దేవుడి మాట ఎక్కడ ఉండాలి కదా? దేవుడు అంటున్నాడు ఎందుకు హృదయంలో ఉండాలంట? హృదయం నిండిన దానిని బట్టి ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడంట. హృదయము నిండిన దానిని బట్టి ఏం చేసినాడు? ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడు, అంటే మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు విని విడిచిపెట్టడం కాదు, విన్న మాటలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు మన బంగారం ఎక్కువైందని నువ్వు ఎక్కడ పెడతావు? ఇంట్లో పెడతావా? ఇంట్లో పెడతాం. ధైర్యం సరిపోద్దా? సరిపోదు. ఏం చేస్తావు? బ్యాంక్ లాకర్ తీసుకుని బ్యాంకులో పెట్టుకో. ఎందుకు? అక్కడ సేఫ్, లాకర్లో సేఫ్. అందుకే దేవుడు అంటున్నాడు వాక్యం అనే దేవుణ్ణి నువ్వు భద్రంగా ఉంచుకోవాలంటే అది ఎక్కడ ఉంచుకోవాలి? వాక్యాన్ని దేవుడు పక్కన పెడితే భద్రంగా ఉంటుందా? హల్లెలూయా. వినిన వారుగా మనం ఉండిపోయామనుకో, ఆ విన్న వాక్యం ద్వారా మనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మీకు అర్థమవుతాయి మాటలు. విన్న మీ ఆ మాటలను మీరు హృదయంలో భద్రం చేయాలి. ఒక లాకర్ అంటే హృదయంలో ఏం చేయాలి? లాకర్లు అంటే భద్రం చేసుకోవాలి, దాంట్లో ఉంచుకోవాలి. అక్కడ కింద వచ్చిన మాటలు ఎవరు? దేవుడు అక్కడ రావచ్చు. చదువు. నీవు ఏం చేయాలంట? స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు. చాలా మంది తప్పిపోతారు ఇక్కడ. మన కుమారులకి ఏం చేయాలంటే వాటిని, మన కుమారులతో ఏం మాటలు, కొడుకులతో పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, అసలు దేవుడికి ఇష్టం లేని మాటలు పిల్లలు మాట్లాడతాం. బుద్ధిగా మాట్లాడతారని చెప్పి మనం బుద్ధిగా కొన్ని పనికిరాని మాటలు కూడా నేర్పిస్తాం. ఇష్టపడతాడా? నోరు జాగ్రత్త అన్నాడు దేవుడు. ఆ నోరు జాగ్రత్త అన్న దేవుడు ఆ నోటితో ఆ చిన్నపిల్లడు కానీ పెద్ద పిల్లడు కానీ ఆ మాట్లాడకుండా మాట్లాడించేసేదో మనకి సంతోషించామనుకో, దేవుడు ఇష్టపడతాడా? ఏం అభ్యసించాలంటే పిల్లలకి దేవుని మాటలు అభ్యసించాలి, దేవుని వాక్యాన్ని అభ్యసింపజేయాలి, దేవుడి చిత్తాన్ని తెలియపరచబడాలి, దేవుడి నామాన్ని స్తుతించే విధంగా, ధ్యానించే విధంగా, గుర్తుంచేసే విధంగా దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. నీ కుమారులకు ఏం చేయాలంటే వాటిని అభ్యసింప చేయాలంట. అభ్యసింప చేస్తాం. ఏ అభ్యసింప చేస్తాం? కొద్ది సాయంకాలం స్కూల్ నుంచి రాగానే ఏబిసి రుద్ది పెట్టాం. ఏ రావాలి బీ రావాలి, అవునా కదా? ఎందుకు? వాళ్ళు అలా రుద్దిస్తే వాళ్ళు నేర్చుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకో క్లాస్లో ప్రమోషన్ అవుతాడు. అంతేకాదు ఎప్పుడు ఏబిసిలో ఉంటున్నాడు కదా. కనుక ఏం చేస్తారు? ఆ ఏబిసిడీలు దాటి
ఇంకా పై లెవెల్కి వెళ్ళడానికి ఏం చేస్తారు? రాగానే కూర్చోబెట్టి వాడికి చాక్లెట్ బిస్కెట్ ఆచి చూపించి ఏం చేస్తారు? రుదిపించి రాసి రామాలు పెట్టారు. నాలుగు అయితే బీపీ పెరుగుతున్నట్టు ఎవరు కూడా వేస్తారు, ఓపిక తక్కువ కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. అంటే లోకానుసారమైన జీవితానికి కావాల్సిన చదువులే ఆ విధంగా పిల్లలకి అభ్యసింప చేసే విధంగా మనం ఉంటున్నాం కదా. కొంతకాలం ఉండే జీవితం వరకు బ్రతకడానికి కావాల్సిన రీతిలో వారు అభ్యసింప చేసే విధంగా మనం బ్రతుకున్నాం కదా. మరి నిత్య జీవితంలో కావాల్సిన దాన్ని పొందుకోవడానికి కావాల్సిన వాటిని అభ్యసింప చేయొద్దా? మరి మన పిల్లలకి ఏది ఇస్తే బాగుంటుంది చెప్పాలి? దేవుని మాట. మన పిల్లలకి ఏది ఇస్తే బాగుంటుంది? దేవుని మాట. నిజంగా మీకు అర్థమవుతుంది కదా. మన పిల్లలకి ఏమి ఇస్తే బాగుంటుంది? ప్రసంగి గ్రంథంలో అంటాడైనా, నువ్వు ఆస్తంతా సంపాదించేసి నా పిల్లల కొరకు అని చెప్పేసి నువ్వు పోగు చేసి వెళ్తావు అయినా, తర్వాత ఆడే తాగుతాడు, తిరుగుతాడు, నానా చండాలంగా చేసి నాశనం చేస్తాడు. నువ్వు కష్టపడి ప్రయాసపడి సంపాదించిన దాన్ని బట్టి నీ ఆత్మకారం సుఖం ఉందని అడుగుతాడు. అంటాడా లేదా? అది కూడా చెప్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది మాటలు? సంపాదించొద్దని దేవుడు అనలేదు, కానీ ప్రయాసం అంటే దేవుడు వాక్యము నిరంతరము చేసే రీతిలో నువ్వు సంపాదన చేయబడు. దేవుడిని తగ్గించే విధంగా, దేవుడు నిర్లక్ష్యం చేసే విధంగా, దేవుడి మాటను అపహసించే విధంగా. అపహాసం అంటే అర్థమేంటి? ఆగిడితే అవుతులే, అంతే కదా. అపహాసం అంటే ఏది మీద చెప్తారు. అపహాసం అంటే అర్థమేంటి? వాడు ఏం చెప్పినా వీడు ఎండీడు, అవతడు ఏం చెప్పిన వీడు ఎండో. ఆ చెప్పినాడు బాబు కరెక్ట్గా చెప్పినా, యథార్థంగా చెప్పినా, మంచి మాటలు చెప్పినా, అబ్బాయి నోడికి ఎక్కదో. ఏంటి చెప్పేది? నీ మాట నేను అపహాస్యం చేస్తారు, వాడు హేళన చేస్తారు. ఆ యేసు ప్రభువు వారు నాడు లోకంలో జీవించినప్పుడు ఎంతగానో దేవుడు మాటలకి చెప్పినప్పుడు ఏం చేశారంట? అపహాసించారు. అంటే వినలేదు, నిర్లక్ష్యం చేశారు. నాకు మోసే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, నువ్వెవడు? హల్లెలూయా. మీకు అర్థమవుతాయి కదా. అపహాస్యం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాటను విన్న మనము ఆ మాట ప్రకారంగా జీవించకపోతే చెప్పిన వాడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాడు? మనం నేను మాట చెబుతా ఇది మంచిదని చెప్పి అది చేయలేదనుకో, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు మీరు? ఇప్పుడు నన్ను అపహరించేస్తే నష్టమే లేదు, పోయిందే లేదు, మన కిరీటాలు రావు. ఇప్పుడు సృష్టికర్త అయిన, సృష్టిని సృష్టించిన, సమస్తమే అధికారం కలిగిన, సమస్తమును కొనసాగిస్తూ నిర్వహిస్తున్న, పరిపాలిస్తున్న దేవుడు మాటను నువ్వు కనుక పక్కకు పెట్టావనుకో, నువ్వు ఎవరిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎవరిని అపహాసం చేస్తున్నావు? మరి ఈ సోయి మనకుందా? అర్థమవుతుంది కదా. ఈ సోయి మనకుందా? ఇప్పుడు నేనేదో చెప్పానని చెప్పేసి మీరు తిరగకపోతే సరే పక్క పెడదాం. ఇప్పుడు నా మాట వినాలని రూలే లేదు అక్కడ. నేను మీకు యజమానే కాదు, నేను మీ ప్రభువునే కాదు, నేను మీకు దేవుడినే కాదు, ఎవరికి ప్రభువు కాదు, ఎవరికి యజమానుడు కాదు. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప నీకు ఎవడు యజమానుడు ఉండకూడదు అన్నాడు. ఎవడు యజమానుడు ఉండకూడదు ఈ లోకంలో? యేసు ప్రభు మాత్రమే యజమానుడు మనకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థమైందా? అర్థమైంది లేదమ్మా? ఇప్పుడు దేవుడి మాటలు విని దాని ప్రకారంగా బ్రతకకపోతే మనం ఏం చేస్తాం? ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడిని అపహాసించి, హేళన చేసి, నిర్లక్ష్యం చేసి మనం సంపాదించేది ఏం సంపాదించాలనుకున్నాం? మనం బ్రతకాలే, ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు, వాగ్దానం చేసాడు. నమ్మితే నేను పోషిస్తానన్నాడు, అన్నాడా లేదా? పోషిస్తాడు. ఆయన పోషిస్తాడు అంతే. ఆయన పోషించినట్టుగా మనం బ్రతకాలి అంతే. మనం అనుకున్నట్టుగా ఆయన మనం బ్రతికించడు. హల్లెలూయా. అక్కడ ఏమున్నాయి మాటలు? అక్కడ నీ కుమారులకు వారిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండి ఉన్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, హల్లెలూయా. పై వచనం చదవమా, 5వ వచనం అనుకుంటా, 3వ వచనం ఆఖరి మాట చదవండి. నువ్వు వాటిని 3 అనుసరించి నడుచుకున్నావు. 3వ వచనంలో దేవుడు చెబుతున్నాడు ఏమని? నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. విన్నాం, దేవుడు మాటలు వింటున్నాం. ఏం చేయమంటాడు? విన్న తర్వాత ఏం చేయాలి? అనుసరించాలి, నడుచుకోవాలి. అనుసరించడం అంటే అర్థం ఏంటి? పాటించాలి. నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు కూడా అక్కడ రావాలనుకుంటున్నావు, కానీ ఏం చేయాలి? అనుసరించాలి. నా వెనకాల వస్తే వస్తావా, లేకపోతే నన్ను కాదని చెప్పి ముందు పరిగెత్తావా అనుకో, బలం ఉందని చెప్పి ఏం చేస్తావు? వెళ్ళగలుగుతావా? రావాలి. ఇప్పుడు మనకు ఎవరికేం తెలియదు,
తెలుసున్న వ్యక్తి ముందున్నాడు, నువ్వు నన్ను అనుసరించి పెట్టాలని అక్కడ చేరుస్తాను అంటున్నాడు. అక్కడ చేరాలని ఆశ మనకు ఉంది, చేరిస్తే అక్కడ మంచి జరుగుతుందని నమ్మకం మనకు ఉంది. మరి ఆశ నమ్మకం మనకు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అందుకే దేవుడు అన్నాడు, ఎవరి నేనే ఆయన మార్గంలో నువ్వు అనుసరించినట్లయితే ఆ తిన్నది మార్గం నేను ఎక్కడ చేరుస్తుంది? చేరాల్సిన చోటికి చేరుస్తుంది. అప్పుడే నువ్వు చేరాల్సిన దాన్ని, పొందుకోవాల్సిన దాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా? నీ హృదయము చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క నిబంధనను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను విన్న నీవు దాని ప్రకారంగా వాటిని అనుసరించే దానిలో నువ్వు కొనసాగే విధంగా, ఏకదృష్టి కలిగి ముందుకు నడిచే విధంగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంట? నీ మనసును చాలా బహు జాగ్రత్తగా కాపాడు. హల్లెలూయా. కాపాడుకోకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల్లో మాట చూద్దాం. 25వ అధ్యాయంలో 28వ వచనం. 28. ప్రాకారం లేక పాడైన గృహం ఎంత తన మనస్సును అణచుకోలేని వాడు అంతే. హల్లెలూయా. ఇక అర్థమైందంట. ప్రాకారం అనేది లేని పట్టణము ఏ విధంగా తొందరగా నాశనం అయిపోతుందో మీకు అర్థమైంది మాట మీకు. ప్రాకారం అంటే ఏంటి? ఒక గోడ, ఒక వాల్, ఒక కట్టడం. ఇప్పుడు మనకి చర్చ్ చుట్టూ ఏముంది? ఒక కాంపౌండ్ వాల్, ఒక కట్టడం ఉంది, ప్రాకారం ఉంది. కనుక ఏదన్నా జంతువులు రావాలని వస్తాయా? రావు. కనుక మనం ఏం చేస్తాం? ఎక్కడో గేట్ దగ్గర ఉన్నాం అనుకో, అంతా కూడా సురక్షితంగానే ఉంటుంది, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ కాదు. అదే కాకుండా ప్రాకారం లేదనుకో, మనం ఎక్కడో దగ్గర ఉన్నాం అనుకో, ఇంత ఏరియాలో, ఇంత ప్రాంతంలో ఏమైపోద్ది? జంతువులు ఏమవుతాయి? వచ్చి ఎక్కడంటే ఎక్కడ సొరుతాయి, ఎక్కడంటే ఎక్కడ దాన్ని నాశనం చేస్తాయి. దేవుడు అంటున్నాడు, ఒక ప్రాకారం అనేది లేకపోతే ఒక పట్టణం ఏ విధంగా నశించిపోతుందో. ఇప్పుడు పాత రోజుల్లో మన కట్టడాలు కట్టే తెలుసు కదా, కోట ఉంది ఇక్కడ మనకి, పెద్ద కోట. ఎందుకంటే కోటది దేని కట్టారు? గురుజులు అమ్మ ఆ పట్టణాన్ని, నిర్మల పట్టణాన్ని కాపాడుకోవడానికి నిర్మల చుట్టుపక్కల 4 ప్రాంతాలు కూడా కట్టడాలు మనకి ఉంటాయి. కారణం ఏంటంటే ఈ దారిలో వచ్చే శత్రువులు ఆ నిర్మల ప్రాంతంలోకి వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు ఏం చేస్తారు? అడ్డగించి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేసే విధంగా అవి ఆ కట్టడాలు కట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కట్టడాలను బట్టి నిర్మల పట్టణానికి ఏమవుతుంది? క్షేమము ఉండేది. అప్పుడు ఎరుకో పట్టణం ఉంది కదా, ఎరుకో పట్టణం ఏమైంది? చుట్టూ పెద్దగా ఆ రోజుల్లో ఆ ఎరుకో పట్టణానికి ఉన్న ఆ కట్టడం ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో, ఆ దినాల్లో ఎక్కడ లేదు. అప్పుడు గొప్ప. కనుక ఏం చేశారు? వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారులే, అసలు ఈ కట్టడం దాడి నుంచి మమ్మల్ని చేయగలుగుతారా అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు ఆ కట్టడాన్ని లోపల ధీమాగా ఉన్నారు. హల్లెలూయా. కట్టడం ఉంది కాబట్టి ధీమాగా ఉన్నారు. అంటే ఒక కట్టడము ఏం చేస్తుంది? లోపల ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని, సురక్షత. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రాకారం అనేది లేకపోతే ఒక పట్టణం తొందరగా నాశనం అయిపోతుంది కదా, నశించిపోతుంది కదా. అదే విధంగా హృదయాన్ని కాపాడుకోవాలంటే, నీ మనస్సును కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే అక్కడ నీ మనస్సును అణుచుకొనలేనివాడు. అంటే మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు పురుగురుతూ ఉంటుంది. మనసు ఏం చేస్తుంది? పురుగులు అంటే రెచ్చగొడుతూ ఉంటుంది అన్నమాట. ఎగిరెగిరి పడతారు. పాట ఉంటుంది ఎక్కడో, ఎప్పుడైనా నేను ఎగిరెగిరి పడక బాగుంటుంది ఎక్కడో ఉంటుంది. ఎగిరెగిరి పడుతుంది అన్నమాట, ఎగిరెగిరి పడుతుంది మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే నశించిపోతుంది. మనస్సును అరుచుకొనలేని వాడు కూడా అలాగే నశించిపోతాడు. వాక్యం అనే కట్టడం కనుక నీ హృదయం అనే దానికి ఉండకపోతే నీ హృదయం అయిపోతుంది, నశించిపోతుంది. అందుకే ఆలోచనలు అనేకంగా పుడతాయి. శత్రువు వచ్చి దాడి చేసినట్టుగా హృదయం మీద దాడి చేస్తూ ఉంటాయి. హృదయం మీద ఏం చేస్తాయేమో అనేక ఆలోచనలు ఏం చేస్తాయి? దాడి చేస్తూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనం యెహోవా యొక్క ఆలోచన, మన వాక్యము తీర్మానించుకున్నాం అన్న మన హృదయాన్ని మనం గుర్తు చేసుకుంటే, లోపల ఉన్నవాడు బలవంతుడని ఈ ఆలోచనలన్నీ ఎరిగి ఉండి అప్పుడు ఏం చేస్తా? ఆటోమేటిక్గా ఎక్కడెక్కడే దేవుడు ఏమన్నాడు? లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు
నీలో ఉన్నవాడు బలవంతుడు, లోకాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు అన్న నమ్మకం నువ్వు కలిగి ఉండి ఆ వాక్యాన్ని నీలో ఉంచుకున్నట్లయితే ఎలాంటి ఆలోచన వచ్చినా, ఏ మనసు ప్రేరేపించినా, ఎవడు ప్రేరేపించినా నీలో ఉన్న ఆ బలవంతుడైన వాక్యమును బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తావు. దేవుడు ఎవరంటే నువ్వు వాక్యం చదువుకున్నావు కదా, నువ్వు విన్న ఆజ్ఞ నీలో హృదయంలో భద్రం చేసుకో. భద్రంలో వాక్యం, హృదయంలో భద్రంగా వాక్యాన్ని ఉంచుకున్నట్లయితే ఎన్ని ఆలోచనలు ప్రేరేపించినా మనం బలహీనంగా అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏబూని ఎంతగా బలహీనపరచాలని ప్రయత్నించింది ఆలోచన. ఆ భార్య లేదు అని ఆలోచన, భార్య తిట్టిందని ఆలోచన, కొడుకులు పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, మనుషులు లేరు, ఏది లేదు, గౌరవం లేదు, ఏది లేదు. ఏం చేసింది? ఎంతగానో వాడిని బలహీనపరచాలని ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఏం ఉంచుకున్నాడు? హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు, దేవుణ్ణి ఉంచుకున్నాడు. కనుక ఏం చేశాడు ఆయన? ఆ ఉంచుకున్న వాక్యాన్ని బట్టి, దేవుడిని బట్టి ఏం చేశాడు? ఇచ్చినవాడు దేవుడే కనుక తీసుకునే అర్హత ఆయన ఉంది కాబట్టి, రైట్స్ ఆయన ఉన్నాయి కాబట్టి ఆయనే తీసుకున్నాడు. అడగడానికి నేనేమండి? హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అడగడానికి నేను సరిపోను కనుక నాకు దేవుడే నా హృదయం, ఆయన హృదయం ఎలా ఉంది? ఏక దృష్టి కలిగి జీవించాడు ఆయన. ఏ మాత్రము ఈ లోకానుసారమైన పరిస్థితులు ఎంతగా ఆయన్ని ప్రయత్నించి ప్రేరేపించి బలహీనపరచబడాలని చూసినా, బలహీన పడే విధంగా ప్రయత్నించినా బలహీనపడ్డా? ఒకటే దృష్టి అయినా, నా దేవుడే దేవుడు, ఆయనే నా ఆశ్రయం, ఆయన వైపు నేను చూస్తాను. ఎక్కడ బలహీనపడలేదు. ఏ పరిస్థితి వచ్చినా స్నేహితులు అవమానించారు, భార్య వచ్చి అవమానించింది, ఉన్న హోదా పోయింది, గౌరవం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్ని రకాలుగా పోయింది. కానీ ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క విశ్వాసాన్ని ఏమైనా తగ్గించుకున్నాడా? దేవుని యొక్క నమ్మకాన్ని ఏమైనా తగ్గించుకున్నాడా? ఏక దృష్టి అంటే అదే, ఒకటే దృష్టి ఏదన్నా కానీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సును అణుచుకోవాలి. మనస్సు మనల్ని ఏం చేస్తుంది? పురుకొల్పుతుంది, రెచ్చగొట్టేస్తుంది. దేవుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో నా మాటని నువ్వు గైకొనాలి బిడ్డ అని ఆయన చెప్పిన ఆ మాట విన్న ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని జీవిస్తున్న మనము పరిస్థితులు వచ్చినప్పటికీ, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ మాట పక్కకే పెట్టేస్తాం. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి చూపిస్తాం మీకు. ఒక వ్యక్తి మనస్సును అణుచుకోలేక దేవుడు చెప్పినా కానీ ఆ మనస్సును అణుచుకోలేక జీవించింది కాబట్టి నాశనం అయిపోయాడు. దినవృత్తాంతాల గ్రంథంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 19వ వచనం. నేను ఏదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములు ఆడినట్లు చేయుచున్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు యూదా రాజుతో మాట్లాడుతున్నాడు ఈ మాట. కారణం ఏంటంటే అదే 25వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అమజ్య ఎవరు? ఈ అమజ్య యూదా రాజు. ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఈ వ్యక్తి ఎవరంట? అమజ్య అనే వ్యక్తి యెహోషువ అని మన ఇశ్రాయేల్ రాజు. అక్కడ పైన అతని పేరు ఉంటుంది, ఆ పేరు చదవండి. మీకు అతనితో సంభాషించిన సంభాషణ 18వ వచనం చూడదు కదా? యెహోయాషు పేరు కోసం చూపిస్తున్నది. ఇశ్రాయేల్ దేశపు రాజు యెహోయాషు, యూదా దేశపు రాజు అమజ్య. ఇతను ఏం చేశాడంటే ఎదోమీయులు అనబడిన వారి మీద యుద్ధం చేసి ఆ ప్రజల్ని జయించాడు. జయించిన తర్వాత ఆ జయించిన ఆ విజయాన్ని బట్టి ఏం చేశాడంటే తన సహోదరుడు, తన పొరుగు రాజ్యం అయిన ఇశ్రాయేల్ రాజ్యం, అతను ఏ విరోధం లేదు, ఏ కొట్లాట లేదు, ఏ శత్రుత్వం లేదు. కానీ ఏం చేశాడు? అక్కడ జయించిన ఆ యొక్క జీవితాన్ని బట్టి కాని దాని గురించి, అసలు చెయ్యకూడని దాని గురించి ఏం చేయడం? యుద్ధం చేయడానికి ప్రిపేర్ అయ్యాడు.
కౌరపించడం. హల్లెలూయా. మనిద్దరం కొట్లాడుకుందాం రా అని. అప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అక్కడ మాట్లాడుతున్నమాట, నీ హృదయము నిన్ను గర్వింప చేస్తుంది, నువ్వు ఏదో వేళ ఓడించావన్న ఆ ఒక్క విజయం నిన్ను నీ కళ్ళు మూసుకుపోయేలేక చేస్తుంది. హల్లెలూయా. అలాంటి హృదయం గర్వించే ఆ ఉప్పొంగి ఆ మనసును అణుచుకోలేక రెచ్చగొట్టి ఆ మనసులో జీవిస్తున్న అతని దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపాడంట. అదే అధ్యాయంలో చూడండి, అక్కడ 15వ వచనంలో, అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. అమజ్యా మీద యెహోవా కోపం వచ్చిందంట. ఆయన అతని యొద్దకు ప్రవక్తను పంపగా, కోపం వచ్చి ఆ కోపాన్ని బట్టి నాశనం చేయకుండా అమజ్యాన్ని, ఒకవేళ దేవుడికున్న కోపాన్ని బట్టి అమజ్యాన్ని నాశనం చేయాలనుకో ఎవరైనా మధ్యవర్తిని పంపాలా? అవసరమా? మీకు అర్థమవుతుంది కదా? దయచేసి అర్థం చేసుకుంటాను ఒకసారి. దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చే విధంగా అమజ్య ప్రవర్తించాడు. ఆ ఏదేమోయలు జయించిన తర్వాత ఓడిపోయిన వారి యొక్క విశ్వాస సంబంధమైన బొమ్మలు తీసుకొచ్చి ఏం చేయడం అక్కడ తన దేశంలో పెట్టుకున్నాడు. ఓడిపోయిన దేశానికి సంబంధించినవి తెచ్చిపెట్టుకుని ఈ విధమైన అహంకారంతో ఆ మనస్సు ఈ విధంగా దేవుని విరుద్ధమైన మనస్సు కలిగి ప్రవర్తించి ఆ ప్రవర్తనతో ఉన్నప్పుడు దేవుడు కోపంగా ఏం చేయడానికి నువ్వు అవకాశం ఇద్దామని చెప్పి ఏం చేయడంటే అక్కడికి ఎవరు పంపాడంట? అసలు ఒక ప్రవక్తను పంపిండంట. దేవుడు సేవకుని అమజ్య దగ్గరికి పంపిండంట. పంపి ఈ విధంగా ఆ యొక్క అమజ్యతో ఆ సేవకుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అక్కడ. అతడు నీ చేతిలో నుండి తన జనులను విడిపింప శక్తి లేని దేవుని యొద్ద నీవెందుకు విచారణ చేయనివని కదా, నశించిపోయే వాటి వద్దకు వెళ్ళి నాశనం లేనివాడు వెళ్ళి ఏమైనా బేరవాడొచ్చా? ఇప్పుడు నశించిపోయేదాని విలువ ఎక్కువ, నశించలేని దాని విలువ ఎక్కువ. మామూలుగా దేవుడు ఏమంటాడు? నశించిపోయే వారి వద్దకు వెళ్ళి నువ్వు వారు నేను జయించలేని వారు సంబంధించి తెచ్చుకుని. హల్లెలూయా. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలో నీవెందుకు విచారణ చేస్తున్నావు? ఎక్కడ విచారణ చేస్తున్నాడు? ఈయన ఓడిపోయిన వారి దగ్గరికి వెళ్ళి నెగ్గినోడు వెళ్ళి విచారించినట్టు నడుస్తుందా? అంటే బలహీనుడి దగ్గరికి బలవంతుడు వెళ్ళి విచారించినట్టు. ఇది అది క్రమమేనా? నశించిపోయిన వారికి సంబంధించిన దాని వద్దకు నువ్వు వెళ్ళి దాన్ని నువ్వు పెట్టుకుని విచారణ చేస్తున్నావు ఎందుకు బిడ్డ? ఇది నీకు మంచిది కాదు అని కోపం వచ్చిన దేవుడు ఎంతగా కోపం వచ్చినా కోపాన్ని అణుచుకుని తన బిడ్డలేడలో ఉన్న ఆ ప్రేమను బట్టి ఆ ప్రవక్తను పంపించి ఒక సేవకుడిని పంపించి ఆ దేవుడి యొక్క మాటలు తెలియపరుస్తున్నాడు అక్కడికి అమజ్యకి. అమజ్యతో ఆ సేవకుడు దేవుని యొక్క మాటలు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నప్పుడు రాజు అతను చూశాడంట నువ్వు రాజు యొక్క ఆలోచన కర్తలలో ఏమైనా ఒకడయ్యావా? ఊరుకో, నా చేతిలో సస్తావేయాలని ఒక మాట మాట్లాడుతా. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట? అంటే రాజుకి కొంతమంది ఆలోచన కర్తలు ఉంటారు. ఏముంటారు? ఆలోచన కర్తలు ఉంటారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు కూడా ఉంటారు కదా, సలహాదారులే ఆలోచన కర్తలు మాట. సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో, ఈ పరిస్థితిలో, ఈ సందర్భాన్ని బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది మంచి జ్ఞానంతో కూడిన వ్యక్తుల్ని, మంచి ఎడ్యుకేషన్ కలిగిన వ్యక్తుల్ని, అనుభవం కలిగిన వ్యక్తుల్ని ఏం చేస్తారు? వాళ్ళకి సలహాదారులుగా పెట్టుకుంటారు. మంచి సలహాలు ఇస్తారు. సలహాలు బట్టి పరిపాలన మంచిగా చేయొచ్చు. అదేవిధంగా రాజు కూడా ఏంటంటారు? ఆ రోజుల్లో కూడా సలహాదారులు. అంటే ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాలన్నా వీళ్ళు సలహాలు ఇస్తారు. ఒక ఏదైనా చేయాలన్నా సలహా ఇస్తారు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకపోతే బాగుంటుంది, సలహాలు ఇస్తారంట. అన్నాడంటే ఈ సేవకుడి యొక్క మాటను విన్న ఆయన అన్నాడంట, నువ్వు నా ఆలోచన కర్తలు ఒకడు అనుకుంటున్నావా? నోరు మోస్తావా లేదా? లేకపోతే చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట వినటానికి కూడా ఆ వ్యక్తి ఇష్టపడుతుంది. నీ అంతరంగము నిన్ను పురుకొల్పుతుంది, నీ హృదయాన్ని కాపాడుకో అని దేవుడు చెప్తా ఉంటే హృదయం ఏం చేస్తుంది? పురుకొల్పుతుంది. చేయొద్దని దాన్ని చేసే విధంగా, చూడొద్దని దాన్ని చూసే విధంగా, మాట్లాడకూడదని మాట్లాడే విధంగా
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, విశ్వాసం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. బిడ్డ అది తినకూడదు, అలా ఉండకూడదు, అలా వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు, అనుకువగా ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదా. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఆ ప్రవక్త మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ఇలాగున చేసి నా ఆలోచన అంగీకరించకపోవటాన్ని బట్టి, దేవుడు మాటను వినకుండా నిర్లక్ష్యం చేసి దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా, దేవుడు ఏమన్నాడు, నా మాటల్ని హృదయంలో భద్రపరచుకోమని దేవుడు చెప్పాడు. కానీ ఏం చేస్తాడు, దేవుడి మాటల్ని నిర్లక్ష్యం చేస్తాడు. అలా ఉన్న దానిని బట్టి, నా ఆలోచన అంగీకరించకపోవుట దానిని బట్టి, నా మాటను వినన దానిని బట్టి, నా వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొనని దానిని బట్టి ఏం చేస్తాడంట, దేవుడు నిన్ను నశింపచేయ ఉద్దేశించి ఉన్నాడు, నువ్వు నాశనం అవుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా. దేవుడు ఏమన్నాడు, నువ్వు నాశనం అవుతావు అన్నాడు. దేవుడిని ఉంచి ఉన్నాడు కనుక, నశింపచేయి ఉద్దేశించి ఉన్నాడు కనుక నువ్వు నా మాటలు అంగీకరించలేని దాన్ని బట్టి, అంటే దేవుని మాటలు అంగీకరించలేనివాడు నశించి పోతాడంతే. కనుక మాటలు విన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట, అదే 20 వచనం చూడండి. జనులు ఈ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఏదేమోలకు సంబంధించిన వాళ్ళు ఎవరు తెచ్చి ఇచ్చాడు, ఈయనే కదా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 14 వచ్చినాం కదా. ఆ దేశాన్ని ఓడించి వచ్చినప్పుడు ఏం చేసి వచ్చారు, కూడా శత్రువులు తెచ్చుకున్నారు. వాళ్ళు సంబంధించి తెచ్చుకుని ఏం చేశారు, వీళ్ళ దగ్గర ప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఏం చేశారు, జల్లు ఏం చేస్తారు, రాజే తెచ్చి అక్కడ పెట్టినప్పుడు జల్లు ఏం చేస్తారు, అంత ఒక గొర్రె ముందు వెళ్తే ఏం చేస్తారు, 100 గొర్రెలు నడుచుడే. ఒక గొర్రెల్ని లోయలో పడితే మిగిలిన గొర్రెలు కూడా అది ముందే వెనక ఏం చూడండి కదా. రాజే తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు, పాపం బలహీన పడిపోయి, ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయాలి, ఎవరి దగ్గర విచారణ చేయమని వాక్యం చెబుతుంది, నా యొద్ద తప్పితే ఎక్కడ విచారణ మీరు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు వాగ్దానం చేశారు, మాట ఇచ్చారు, కానీ ఏం చేస్తారు, హల్లెలూయా. చదవను. విచారణ చేయించు వచ్చారు కనుక, అలా విచారణ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయడంట, వారికి ప్రవక్తల సేవకులు పంపే తప్పని చెప్పాడంట, వారు తప్పని చెప్పాడంట. కానీ వారు వినలే. హల్లెలూయా. నా చదువు మొత్తం చదువు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలను వినకుండా నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ వ్యక్తిని నశింప చేయాలని ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఏం చేశాడు, శత్రువుకి హృదయాన్ని అణుచుకోలేక, మనసును అణుచుకోలేక, విచారణ చేసే దగ్గర విచారణ చేయకుండా చేయని దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని దగ్గర విచారణ చేసిన దాన్ని బట్టి, హల్లెలూయా, జాతకాలు చూపించుకోద్దామా అని దేవుడు చెప్పాడా లేదా? ఇప్పుడు దేవుడు ఏమన్నా జాతకం అనేది చూపించారు. ఎంతమంది జాతకం చూపించుకున్నారు ఇక్కడ? లేదు కదా. దేవుడు దీవించిన కనుక ఈ రోజు మంచిది, ఆ రోజు చెడ్డదా అన్న మనసు ఎంతమంది ఉంది? ఉంటే మనం ఏం చేస్తున్నట్టు, దేవుడి మాటనే తృణీకరించాడు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు, అయినా ఇంకా మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, దేవుడిని అవమానపరుస్తాడు. ఒకటి నిందించుతున్నాడు దేవుడు, ఇంకా ఎవరైనా నిందిస్తాడు, దేవుడిని అవమానపరుస్తాడు. ఒకరి గురించి చెడు, ఒకరికి చెడు చేయొద్దన్నాడు, కీడు చేయొద్దన్నాడు. ఇంకా ఎవరి గురించి అయినా చెడు చేయాలని, కీడు చేయాలని మనసు అనుకున్నారనుకో, మనం ఏం చేస్తాం, దేవుడికి మన మనసు నలుసుకోలేక దేవుడి యొక్క మనసును పక్కకు పెట్టి జీవించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సనగొద్దన్నాడు, కొనుగొద్దన్నాడు, సాడీలు చెప్పొద్దన్నాడు, కలహాలకి కారణం కావద్దన్నాడు, భేదాలు చేయొద్దన్నాడు, భేదాలు కలిగించొద్దన్నాడు, విభేదాలు కలిగించొద్దన్నాడు, ఒకటి గురించి లేనివాడి గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దన్నాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, నువ్వు ఎలా ఉండాలనుకుంటే పక్కవాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకోమన్నాడు, సహోదరుడిని ప్రేమించమన్నాడు, సహోదరుడు హాని చేయొద్దన్నాడు, మేలు చేయడం నీ చేతనైనప్పుడు ఖచ్చితంగా మేలు చేసేవారికైనా నువ్వు ఉండాలన్నాడు. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆజ్ఞలు
కట్ట అన్ని మనకు బాగా తెలుసు. తెలిసి ఉన్న మనము, ఎరిగి ఉన్న మనము, విన్న మనము, భద్రంగా హృదయంలో పెట్టుకున్న మనము వాటిని బట్టి జీవిస్తున్నామా లేదా అన్నది ఒకసారి మనం ఇచ్చిన సమయం బట్టి మనం చేయాలి, సమీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అమర్జకుడు చెప్పాడు, సేవకులు పంపాడు, ప్రవక్తలు పంపాడు, మంచిది కాదు, అది అక్కడ చేయొద్దు, అక్కడ విచారణ చేయొద్దు, అవి నశించిపోయేవి, నశించిపోయే వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా విచారణ చేస్తే